ఇక అంబిక పద్మాక్షితో విహార్ ఇప్పుడు బయటకు రాకపోతే చాలా ఏళ్ల వరకు రాలేడు. ఏం చేద్దాం అక్కా అని అంబిక అంటుంది. సహస్ర చాలా కంగారు పడుతూ ఉంటుంది. మన కంపెనీ లాయర్‌తో మాట్లాడదాం అని పద్మాక్షి కాల్ చేస్తుంది. అంబిక మనసులో విహారి బయటకు రాకూడదు అంటే అక్క వాళ్ళ లాయర్ ఈ కేసు టేకప్ చేయకూడదు. అందుకు నేనే ఏదో ఒకటి చెప్పి చేసి ఆపాలి అని అంబిక అనుకుంటుంది. లాయర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కోర్టులో ఉంటారు. మళ్ళీ ఆయనే చేస్తారు అని పద్మాక్షి అంటుంది. యమున, సిరి తర్వాత ఇంటికి వస్తామని చెప్పడంతో పద్మాక్షి, సహస్ర, అంబిక వెళ్ళిపోతారు. పండు కృష్ణ తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జేడీ, సంధ్యలు పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసి యమున అక్కడికి వెళ్ళి విహార్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు అని అడుగుతుంది. సిరి జేడీ దగ్గరికి వెళ్ళి మా నాన్న ఏంజెల్ ఆంటీ కనిపించలేదు అని మీతో పాటు కలిసి వెతికారు కదా! మరి మా నాన్న ఎందుకు యాక్సిడెంట్ చేస్తారు? ఎవరో తప్పుడు కేసు పెట్టారు. మా నాన్నని వదిలేయండి ప్లీజ్ ఆంటీ అని సిరి బతిమలాడుతూ ఉంటుంది. ఇక జేడీ పాప దగ్గరికి వెళ్ళి మీ నాన్న ఎలాంటి వాళ్ళో మాకు కూడా తెలుసు. కానీ సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నాయని అంటుంది. నా కొడుకు కల్లో కూడా తప్పు చేయడు అని యమున ఏడుస్తూ ఉంటుంది. నా కొడుకుని వదిలేయండి అంటూ జేడీ కాళ్ళ మీద కూడా పడబోతుంది యమున. ఇక జేడీ ఆపి ఇప్పుడున్న పరిస్థితిలో విహార్‌ని రిలీజ్ చేయడం కష్టమమ్మా అని అంటే అంత తప్పు వాడేం చేశాడు అని యమున ఏడుస్తూ ఉంటుంది. దాంతో యమునకు జరిగిందంతా చెప్తారు జేడీ, కేడీలు. ఇక జేడీ, కేడీలు సిరి ఇంటికి వెళ్లి ఎంక్వైరీ చేశామని ఫ్లాష్ బ్యాక్ చెప్తారు. జేడీ, కేడీలు కాలిపోయిన సిరి ఇంటికి వెళ్తారు. అక్కడున్న వాళ్ళకి విహారీ ఫోటో చూపించి ఈయన వస్తుంటాడా అని అడుగుతారు. రాత్రిపూట వస్తుంటాడు. బాబ్‌తో కూడా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్తారు. ఇక ఆఫీస్‌కి కూడా సిరి చాలా సార్లు వచ్చిందని జేడీ, కేడీలకు అక్కడున్న ఉద్యోగులు చెప్తారు. యమునకి ఈ విషయం చెప్పడంతో ఇలా 2, 3 సార్లు వెళ్తే ఇలా చేస్తారా అని యమున ఏడుస్తూ ఉంటుంది. మొత్తం మేము ఎంక్వైరీ చేస్తున్నామండి. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలున్నాయి అంతే. మేము కూడా విహారీ గారు తప్పు చేయడం లేదని నమ్ముతున్నాం. ఇదంతా ఎవరో చేయిస్తున్నారని మేము ఎంక్వైరీ చేస్తున్నామని అంటారు. సిరి కూడా ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఆ సిరి ఎవరు, ఈ కథ వెనుక నుంచి నడిపిస్తుంది ఎవరో తెలుసుకుంటామని యమునకు ధైర్యం చెప్తారు జేడీ, కేడీలు. ఇక మరోవైపు సహస్ర పద్మాక్షి దగ్గరికి వెళ్లి బావని ఎలా అయినా బయటకు తీసుకురా అని చెప్తుంది. లాయర్‌కి కాల్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదని పద్మాక్షి అంటుంది. అంబిక మొత్తం వింటూ ఉంటుంది. పద్మాక్షి వాళ్ళ దగ్గరికి వెళ్లి విహారీ ఎవరి కోసమో వెళ్లి కేసులో ఇరుక్కోవడం ఏంటి? దారిన పోయిన చెత్తని నెత్తిన పెట్టుకుంటున్నాడు అని తిడుతూ ఉంటుంది. నా ప్రయత్నం నేను చేస్తా అని చెప్పి పక్కకు వెళ్లి సుభాష్‌కి కాల్ చేసి మా అక్క వాళ్ళ లాయర్ టచ్‌లో లేడు. మా అక్కకి సహస్రకు లాయర్ దొరకకూడదు. విహారికి బెయిల్ రాకుండా చేయాలి. అందుకెంత ఖర్చయినా పర్లేదు అని చెప్తూ ఉంటుంది సుభాష్‌కి అంబిక. ఇక తర్వాత సీఐకి కాల్ చేసి విహారి మీద ఇప్పుడున్న కేసులు సరిపోవు. ఇంకా కేసులు పెట్టాలి. అందుకు మీ మీద చేయి చేసుకునేలా రెచ్చగొట్టి కేసు పెట్టండి అని చెప్తూ ఉంటుంది అంబిక. ఇక సీఐ విహారి దగ్గరికి వెళ్లి ఏరా తినను అన్నావంట. కళ్ళు అంత పెద్దదిగా చేసి చూస్తావేంట్రా? సిరి గుర్తొచ్చిందా? అంత మోజా నీకు సిరి అంటే అని రెచ్చగొడుతూ ఉంటాడు సీఐ. లేడీ కానిస్టేబుల్‌తో వీడియో తీయిస్తాడు. సీఐ విహారితో ఆ సిరికి పుట్టిన కొడుకు నీ కొడుకేనా? నీకే సంబంధం ఉందా? అని అడుగుతూ ఉంటాడు. విహారి కోపంతో సీఐని కొడతాడు. దాంతో సీఐ అనుకున్నట్లు విహారి మీద కేసు పెడతాడు. జేడీ, కేడీలు కేసుని ఛాలెంజ్‌గా తీసుకొని మళ్ళీ మొదటి నుంచి ఎంక్వైరీ చేయాలని అనుకుంటూ ఉంటారు. మొదటి నుంచి ఫైల్ చెక్ చేస్తారు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.